వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. శ్రీలంక అధ్యక్ష ఎన్నిక వల్ల భారత్కు వాటిల్లే ప్రమాదం. దక్షిణాసియాలో చైనాకు సన్నిహితంగా ఉండే దేశాల సరసన శ్రీలంక కూడా చేరటం భారతదేశానికి ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు వామపక్ష నాయకుడు అనురాగ్ దిష్నాయకే ఎన్నిక కావటంతో ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. ఇప్పటి వరకు భారత్కు పొరుగునున్న పాకిస్తాన్, నేపాల్, బంగ్లా చైనాతో సన్నిహితంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు శ్రీలంక కూడా చైనాను అభిమానించే పొరుగు దేశాల జాబితాలో చేరటం భారతదేశపు విదేశాంగ విధానం పైన, భద్రత పైన తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. అనురాగ్ దిష్నాయకే ఎన్నిక శ్రీలంకకు సంబంధించి ఒక దేశీయంగా పరిణామమే కాదు. ఈ ఎన్నికతో శ్రీలంక, చైనా దేశాల మధ్య సంబంధాలు బలపడే అవకాశాలు బాగా ఉన్నాయి. దిష్నాయకే విధానాలు ఏమిటనేది ఇంకా వెల్లడి కానప్పటికీ చైనాతో ఆయనకు గల సాన్నిహిత్యం భారతదేశ దౌత్య వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత 10 ఏళ్ల కాలంగా చైనా శ్రీలంకలో భారీ పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా హంబాంటోటా రేవు, కొలంబో పోర్ట్ సిటీ నిర్మాణం వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపైన చైనా భారీగా నిధులు పెట్టుబడులుగా పెట్టింది. ఇటువంటి చైనా పోకడలు భారతదేశానికి ఒక సవాలుగా మారాయి. సాగర తీరపు చైనా విస్తరణ విధానాలకి శ్రీలంక కూడా ఒక కారణం కావటంతో అది భారత భౌగోళిక భద్రతకు ఒక ముప్పుగా పరిణమించింది.